హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వార్ 2 తెలుగు ప్రొడ్యూసర్ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు ప్రొడ్యూసర్ చింటూ అంకుల్ తెలుసు కదా. గురూజీ త్రివిక్రమ్తో ఏదో బంధుత్వం వల్ల సైన్మా ఇండస్ట్రీలోకి చిన్న ప్రొడ్యూసర్గా వచ్చాడు. అసలు ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి? అందరు హీరోలతో, అందరి ఫ్యాన్స్తో ఎలాంటి భేషజాలు, హిడెన్ ఎజెండాలు లేకుండా మెలగాలి. కానీ సింటూ అంకుల్ పెద్ద నిబ్బ. ఆన్లైన్లో బోట్ అకౌంట్స్తో ఫ్యాన్ వార్స్ కూడా పెట్టేస్తూ ఉంటాడు. అవతలి సైన్మా పోటీలో ఉందంటే పెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్లు కూడా చేసేస్తూ ఉంటాడు. మొన్న మధ్య సంక్రాంతికి తన సైన్మా డాకు మహారాజ్కి పోటీగా గేమ్ చేంజర్ ఉందని, దానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన బార్బెల్ అనే ఒక చిన్న యూట్యూబర్కి స్వయంగా ఫోన్ చేసి మరీ అప్రిషియేటింగ్ చేశాడని బార్బెల్ అనే చెప్పాడు ఓపెన్గా. దాన్ని బట్టి సింటూ అంకుల్ సీప్ క్యారెక్టర్ ఏంటో ఇట్టే చెప్పేయచ్చు అనమాట. ఇక అదనే కాదు, మొన్న కింగడం కోసం హరిహర వీరమల్లు పైన సోషల్ మీడియాలో మామూలు నెగిటివ్ క్యాంపెయిన్ అయితే నడపలేదు ఈ అంకుల్. ఇక తన ఫ్యానిజంతో, తన బానిసత్వంతో, తన బయాస్డ్ ఎజెండాతో చిన్న ఎన్టీఆర్ వార్ 2 సినిమాని తెలుగులో ముందు వెనక ఆలోచించుకోకుండా 90 కోట్లకు ఎవడో చెప్పాడని కొనేశాడు. అంతా కూడా ఓవర్ కాన్ఫిడెన్సే. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఇప్పుడు శాపంగా మారిందన్నమాట. బాక్స్ ఆఫీస్ స్టాట్స్ చూస్తూ ఉంటే హిందీ వర్షన్ ఏమో హృతిక్ రోషన్ అన్నయ్య వల్ల హాలిడేస్ అడ్వాంటేజెస్తో అంతో ఇంతో నడుస్తుంది. తెలుగు వార్ 2 మాత్రం హాలిడే రోజు కూడా బొక్క బోర్లా పడిపోయిందనమాట. అలా ఎటు చూసినా ఏపీ, తెలంగాణలో 60 కోట్లకు పైగా లాసెస్ అయితే కన్ఫర్మ్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇలాంటి క్లిష్ట సందర్భంలో మన ట్రస్టెడ్ సోర్స్ అయిన గ్యాస్ ఆంధ్ర తాత ఒక ట్వీట్ వేశాడు నిన్న రైత్రి. అదేమంటే వార్ 2 ప్రొడ్యూసర్ అయిన చింటూ అంకుల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాడని, ఇంకో సంవత్సరం వరకు బయటకు రాడని, అంటే బయ్యర్స్కి మొహం చూపించుకోలేక దుబాయ్ సెక్కేస్తున్నాడు అని అంతర్గతంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ కూడా చెప్తున్నాయి. సర్లే పోతే పోయాళ్ళే అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. అదేమంటే ఈ మంత్ ఎండ్లో రవితేజ అన్నయ్య మాస్ జాతర రిలీజ్ అవ్వాలి. దానికి కూడా సింటూ అంకులే ప్రొడ్యూసర్. కానీ కింగడం వార్ 2 ఇచ్చిన లాసెస్లు భర్తీ చేస్తే తప్ప బయ్యర్స్ మాస్ జాతరని రిలీజ్ కానివ్వరు. అందుకే దాన్ని నిరవధికంగా పోస్ట్పోన్ చేసుకొని పారిపోయాడు. ఈ అంశం పైన రవితేజ అన్నయ్య గరంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది రవితేజ అన్నయ్యకి ల్యాండ్ మార్క్ 75th ఫిల్మ్ అనమాట. ఎంతో నమ్మి చింటూ అంకుల్ చేతిలో సిల్వర్ జూబ్లీ సినిమా పెడితే అవమానకరంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడని చాలా గరంగా ఉన్నాడంట రవితేజ అన్నయ్య. ఇదంతా చూస్తే అతి సర్వర్త విజయత్ అనే కొటేషన్ కరెక్టే సుమి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.